G7 తెలుగు వార్తలకు స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు 786 రఫీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ముఖ్యంగా 786 రఫీ అనే ఒక అతను మా పార్టీలో ఉండి మా పార్టీలో ఎదిగి సంజీవన్న కాళ్ళగడ బ్రతికి వాడు సంజీవన్న నిర్మించే స్థాయికి ఎదిగాడు. 786 రఫీ నిన్న మా సంజీవయ్య గారి మీద, అదేవిధంగా అనిల్ రెడ్డి గారి మీద 150 నుంచి 200 కోట్లు సంపాదించారని చెప్తున్నాడు. అతను ఏమన్నా నిద్రపోతున్నాడా? ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు పార్టీ మారి ఆయన కళ్ళు మూసుకోపోయినాయా? అతనికి ఏమన్నా? అతను ఈ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం. ప్రతి గ్రామంలో ఎవరిని అడిగినా చెప్పగలరు. అవినీతి చేయగలిగే వాళ్ళు వీళ్ళ తెలుగుదేశం వాళ్ళ అనేది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా చెప్పగల వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద ఆరోపణ చేయడం తగదని నిర్ణయించుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వెనుకోటుదారులను కూడా అనొచ్చు. ఒక 10 సంవత్సరాలు సంజీవన్నతో ప్రయాణం చేసిన వ్యక్తి, సంజీవన్న ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి. అతనికి 786 రఫీకి తెలుపుతున్నాం. ఇంకో దఫా ఇలా జరిగితే ఇంకా 3 సంవత్సరాలు తర్వాత వైఎస్ఆర్సీపీ ఆ రోజు నువ్వు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి తెచ్చుకోవాక. ఇది నీకు ఒక వార్నింగ్ గా కూడా అనుకొని ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని తెలుపుతున్నాం. పత్రిక మరియు మీడియా ద్వారా నీకు తెలుపుతున్నాం. ఇంతకు ముందు నుంచి కూడా ఆవాకులు చెవాకులు పెడుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు అనేదానికంటే కూడా మన పార్టీలో నుంచి వెళ్ళినటువంటి వారే మాట్లాడుతున్నారు ఎక్కువ. ఆ రఫీ అతనికి విషయ పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నాడా, విషయం తెలిసి మాట్లాడుతున్నా తెలియదు. ఎమ్మెల్యే గారు 100 నుంచి 150 కోట్లు సంపాదించాడనే మాట ఎలా వస్తుందయ్యా నీకు రఫీ గారు? కనీసం ఒక్కరి దగ్గర కూడా టీ తాగిన దాఖలా కానీ చూపి నిరూపిస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలని శాశ్వతంగా ఎదుర్కొని మీ పార్టీలోకి వచ్చి పనిచేస్తాం. నీవు చేసినటువంటి పాప పనులకి సింగిల్ నెంబర్ లాటరీ ఆడిచ్చింది నీవు కాదా? గంజాయి మద్యం అమ్మించింది నువ్వు కాదా? ఆ రోజు నీకు మన సంజీవయ్య గారికి మనస్పర్ధ ఎందుకు వచ్చాయి, దేనికి వచ్చాయి? ఆయన నీకేమన్యాయం చేశాడు? నీ వ్యాపారాలను అడ్డుకున్నాడని కదా. అదేవిధంగా ఒకసారి పోలీస్ స్టేషన్లో ఒక సింగిల్ నెంబర్ లాంటి వ్యక్తిని అప్పటి పోలీసులు పట్టుకుంటే ఎమ్మెల్యే గారు ఇలాంటివి జరగకూడదు మనకని చెప్పేసి ఆ రోజు సిఐ గారికి చెప్తే ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుంటే నువ్వు ఫోన్ చేసి ఆ వ్యక్తిని వదలమంటే ఆ పోలీసులు వదలలేదు కాబట్టి ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఇలాంటివి నేను ప్రోత్సహించను అని చెప్పిన దానికి కదా నీకు ఈరోజు ఎమ్మెల్యే గారితో విభేదం వచ్చింది కాదా? నిజమా కాదా రఫీ? నువ్వు బురద చల్లటం ఎంతవరకు సంబంధిస్తాం రఫీ? దాన్ని తీసుకుపోయి ₹1,00,000 1,50,000 ఎమ్మెల్యే భాగం అన్నాడు. ఆ భాగంలో నీ భాగం ఎంతయ్యా? ఆ రోజు కూడా నువ్వు యాక్టివ్గా ఉన్నావు. నీకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కాళ్ళు పట్టుకోలేదా? నువ్వు నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్ళు 15 ఏళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నీదేమన్నా పెద్ద కుటుంబమా? కాదే. నువ్వు కూడా ఆ కోళ్ళు గీళ్ళు అమ్ముకొని సంపాదించుకున్న వ్యక్తివే కదా. నీకెందుకయ్యా ఎంత పొగరు? ఇదే విధంగా జరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా మూకుమ్మడిగా కూడా మిమ్మల్ని అందరూ కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున టీడీపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, రఫీ కొన్ని ఉచిత వ్యాఖ్యలతో సంజీవన్న గారి మీద అలాగే నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. మీ మాదిరిగా ఆరోపణలు చేస్తే దానికి ప్రత్యారోపణలు చేయం, దానికి వివరణించుకుంటాం, నిజాలేందో చెప్తాం. ఈరోజు టిట్కో ఇళ్ళ కాడ ఇసుక తోలి 150 కోట్లు సంపాదించారు సంజీవన్న అనిల్ రెడ్డి తోడ్పాటుతో అని చెప్పావు రఫీ. నీకు తెలుసు సంజీవన్ అంటే ఏందో తెలుసు, అనిల్ రెడ్డి అంటే ఏందో తెలుసు. టిట్కో ఇళ్ళ కాడ ఇసుక దోలిన మాట
వాస్తవం. ఎన్సిసి వాళ్ళు వర్క్ వదిలేసి వెళ్తూ మేము ఇసుక అమ్మేస్తున్నామంటే అఫీషియల్గా ప్రభుత్వ ఇసుక కాదది. దీన్ని అందరూ కూడా స్పెసిఫిక్గా పాపం రఫీకి తెలిసినట్లేదు. ప్రైవేట్ కాంట్రాక్టర్ యొక్క ఇసుకని వాళ్ళు వర్క్ ఆగిపోయి రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్లు పిలుస్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఆ వర్క్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను మన్నేముత్తూరులో ఒక లేఅవుట్ వేస్తా ఉంటే ఆ లేఅవుట్ పనులకు గాను నేను ఇసుక కావాలని వాళ్ళని అడిగితే మేము ఇసుక ఒక్కటే ఇవ్వము, మెటలు ఇసుక రెండు ఇస్తాము అని చెప్పి నాకు అవసరం లేకపోయినా కూడా మెటల్ కూడా నేను కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, మీకు దానికి సంబంధించి వివరాలు ఏం కావాలన్నా రఫీ నా నెంబర్ నీ కాడ ఉంది, ఫోన్ చేయి. లేకపోతే ఇద్దరం ఒకే వేదిక మీద కూర్చున్నాం. ఎవడు దోపిడీదారుడో, ఎవడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడో, ఎవడు ప్రస్తుతం ఏమేమి చేస్తున్నాడో అన్నీ కూడా చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండా. అసలు నీకు సంజీవానికి తేడా ఎక్కడొచ్చింది? ఒక సింగిల్ నెంబర్ లాటరీ వాళ్ళని పట్టుకుంటే సిఈ ప్రభాకర్, అక్కడ గంజాయి కూడా దొరికితే అవి వదలమని నువ్వు నానా యాగి చేస్తే నేను ఇలాంటి పనులను ఎంకరేజ్ చేయను అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సంజీవ్ అన్న. నక్కల దగ్గరికి పోయావు, ఎలక్షన్ల ముందు వేయాల్సిన డ్రామాలన్నీ వేసావు. నేను మీకు అడ్డం ఉంటా, నేను రోడ్డుకి అడ్డంగా పడుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తానని ఎగిరి పడ్డావు. లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, వాళ్ళ దగ్గర బిల్డింగ్ కట్టించేసావు, వాళ్ళ దగ్గర ఒక షాప్ తీసేసుకున్నావు, ఆ షాప్లోనే బ్రాందీ షాప్ పెట్టావు, లక్షణంగా వ్యాపారం చేసుకుంటున్నావు. వస్తావా చర్చికి? లేదా మమ్మల్ని రమ్మంటావా? నువ్వు చేసావు కదా 150 కోట్ల ఆరోపణ. ఈరోజు చెప్తున్నా నీకు, నువ్వు నమ్మిన అల్లా సాక్షిగా అయినా సరే, నేను నమ్మిన చంగారం సాక్షిగా అయినా సరే ప్రమాణకానికి సిద్ధమా? రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పేదానికి సిగ్గుండాలా? నీ పార్టీ అధికారంలో ఉంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించు. నేను ఆయన చూసారా బాబు ఎన్ని చాలా ఇటువంటి ఓట్లకి దడుచుకుంటావను, లేకపోతే వాళ్ళ మాదిరిగా తగ్గి ఉంటామని మాత్రం అనుకోబాగా. ఎలక్షన్ అయిందో లేదో ఇంకా కరెక్ట్గా డేట్ కూడా మారలా. రాత్రికి రాత్రే శ్రీ సిటీ వాళ్ళతో బేరాలు చేసుకుని మావిళ్ళు పాడు దగ్గర ఉన్న డంపులో ఉన్న ఇసుక ఎట్టమాయమైంది రాత్రికి రాత్రే. ఎవరి బేరం కుదిర్చింది? ఎవరి బ్రోకర్? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బ్రోకర్? వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకున్నావు, ఒక 10 లోడ్లో 20 లోడ్లో తోలేవు, మళ్ళీ ఆపేసావు. ఆపి మళ్ళీ నీకు బేరం కుదరలా, మళ్ళీ రేట్లు పెంచుకోవడానికి ఒక డ్రామా ఆడావు. అట్ట 3 సార్లు డ్రామా ఆడి నానా సంఘాలు లాగిచ్చి అది మొత్తం అమ్మేశావు. అసలు ప్రభుత్వ ప్రాపర్టీని అమ్మే అధికారం నీకు ఎవరిచ్చారు రఫీ? బ్యాంకులను మోసం చేసేవాడు కాదు. దేనికైనా ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంది, చెప్తే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడు ఏంది, ఎవడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడు, ఎవడు వైసీపీ టికెట్ కావాలని ఎవరిని కలిశారు, చాలా ఉందమ్మా. ఇంకా ఇంటర్వెల్ దాకా కూడా రాలా, ఇది ఈ సినిమా చాలా ఉంది. దీన్ని అన్ని కూడా సినిమా స్కోప్ లో పెట్టి చూపిస్తా. దీన్ని సినిమా స్కోప్ లో పెట్టి రఫీకి ప్రత్యేకమైన షో చేస్తా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, రఫీ ఈ స్థాయి మరిచి మాట్లాడబాక. సంజీవన్ మాట్లాడేటప్పుడు ఏకవచనంతో సంబోధించినట్టు ఇంకొకసారి కనపడ్డామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సవినయంగా తెలియజేసుకుంటూ, నిజాలు కావాలంటే దైవ ప్రమాణికానికైనా సిద్ధం,
నిజ నిజాలు మాట్లాడుకునేందుకు బహిరంగ ప్లాట్ఫామ్ ఏదైనా సిద్ధం, లేదంటే అధికారంలో మీరున్నారు కాబట్టి ఒక మంచి అధికారినేసి విచారణ జరిపించి నిజ నిజాలు నిగ్గు తెలిసి మేము తప్పు చేసుంటే దేనికైనా సిద్ధమని మరొక్కసారి మీ అందరి సాక్షిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.